నమస్తే అండి. మీ పేరు? నా పేరు కుంపటి శ్రీను. కొంపటి శ్రీని గారు. హ్మ్. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది అంటారు కదా! ఎలా ఉందంటారు పరిపాలన? చంద్రబాబు నాయుడు పాలన, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ అద్భుతమైన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు పాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కానీ అంత అవసరం లేదు. ఆయన ఇంకా ఇంచుమించు 25,000 వరకు ఇంకా ఆయన పాలన కోసం కానీ, జగన్మోహన్ రెడ్డి కోసం కానీ ప్రజలు ఎదురు చూడవలసిన పని ఏం లేదు. ఈ పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం ఇతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రాష్ట్రానికి రాజకీయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి రాజకీయం చేయవలసిన పని ఏం లేదు. ప్రజాసేవలో అంకితం అయిపోతే అది రాజకీయం కాదు, నా కుటుంబం ప్రజలని చక్కగా చెప్పుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర, అబద్ధాలతో పాదయాత్ర పెట్టడం ఇవన్నీ సులుకవులు. కానీ చంద్రబాబు నాయుడు కూడా పాలన వీళ్ళిద్దరూ కలిసి చేసుకుంటూ పోతారు బీజేపీతో. బీజేపీ కేంద్రంలో ఇంచుమించు కూడా అది కూడా చాలా కాలం ఉంటుంది. వీళ్ళు కావాల్సిన నిధులు ఇస్తున్నారు. ఈవేళ రాష్ట్రం ఏమైపోద్ది అనేసి ప్రజలందరూ ఎదురు చూశారు. ఈ రోడ్లు ఏమైపోతాయి, అసలు నిధులు ఎక్కడ వస్తాయి అనేటువంటి భావాలతో ఎదురు బోల్డ్ మంది చూశారు. అలా కాకుండా చక్కనైన రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారండి. ఈవేళ ఏ నియోజకవర్గంలోని తేలని నిధులు, చక్కనైన నిధులు తెచ్చాడు. ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ గిడ్డి సత్యనారాయణ గారు వచ్చేటప్పుడు ఈ రోడ్లన్నీ గుంతలతో మయమైపోయినటువంటి రోడ్లన్నీ చక్కగా వేసుకెళ్తున్నాడు గిడ్డి సత్యనారాయణ గారు. అసలు ఆ రోడ్డు ఈ రోడ్డు అనేది చూడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చక్కగా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా! రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోడు. గెలక ముందు ఒకలాగా, గెలిచాక ఒకలా ఉన్నాడు. ప్రజల్లో ఎక్కడ కనిపించట్లేదు అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఏం తిరుగుతాడండి? వర్కుల మీద తిరుగుతున్నాడు. వర్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటున్నాడు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ వెళుతున్నాడు. మొన్న తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు అని చెప్పుకొచ్చారు. దానికోసం ఉద్యమం చేశాడు. ఈవేళ బోరిగడ్డ నీళ్ళు అనేటువంటి వాడు పలావ్ పొట్లాలు అవి అడిగాడని చేసి మీరు అలెక్ట్ అవ్వండి అని చేసి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాని అతనికి ఒక కుటుంబం అంటే ఏమిటి, ప్రజలంటే ఏంటి? ప్రజల్లో మాట్లాడతాడు మనిషి. అసెంబ్లీలో మాట్లాడటం అవి కాదు. అక్కడేమో అవ్వదు. అక్కడ అబద్ధాలు మాట్లాడుకుంటారు. అక్కడ ఇప్పుడు ఈవేళ నిజాలు ప్రజల్లో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? నిజం నిర్భయంగా ప్రజల్లో చెప్తానంటున్నాడు. వంగలపూడి అనిత గారి కోసం ఏం చెప్పాడు? అమ్మా తల్లి, కార్యక్రమాలు ఇలాగ ఎదరికెళ్ళాలి, అందరూ నన్ను తీసుకోమంటున్నారు హోమ్ మినిస్టర్, నేను తీసుకుంటే వేరుగా ఉంటుందని చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడు? నేను తీసుకుంటే వేరుగా ఉంటుంది తల్లి, మీరే చేయండి. కానీ అలా కాదు. బోరిగడ్డ అనిల్ గారు పలావ్ అడితే పలావ్ ఇవ్వటం, మందు అడితే మందు ఇవ్వటం. అదేంటంటే పోలీసులు ఏమో నుంచున్నారు, ఇతనేమో నుంచున్నాడు. దానికి కరెక్ట్ కాదు. కామెంట్స్ మీద మందాకృష్ణ మాది గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ మీద ఎలా మీరు చేస్తున్నారని చెప్పేసి. దళిత హోమ్ మినిస్టర్ వంగలపూడి వనిత గారికి అన్యాయం జరిగిపోయింది నేను చెప్పడం ఏంటి? వంగలపూడి వనిత గారిని అడిగితే చెప్తుంది నా మీద ఎలా మాట్లాడారు, అలా మాట్లాడారని. వంగలపూడి అనితకి ఇవాళ హోమ్ మినిస్టర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. వంగలపూడి అనిత గారిని హోమ్ మినిస్టర్ వద్దు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆపితే ఆగదా? పవన్ కళ్యాణ్ ఇతను కాదని చేసేస్తారా? వంగలపూడి వనితని పెట్టిందే పవన్ కళ్యాణ్, ఆవిడని ప్రోత్సహించిందే పవన్ కళ్యాణ్. మందాకృష్ణ మాది గారు మాట్లాడారంటే మందాకృష్ణ గారు మాది మాట్లాడింది మా సోదరికి అన్యాయం జరిగిందని మాట్లాడలేదు ఆయన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము ఇన్ని సీట్లు అడిగాం, మాకు ఇవ్వలేదు. ఎక్కడో మేము గూడూరులోనూ ఎక్కడో అడిగాం, అక్కడ ఇవ్వలేదు. అది చెప్పుకొస్తున్నాడే తప్ప అతను వంగలపూడి అనిత గారికి అన్యాయం జరిగిందని కానీ, ఎస్సీ మహిళకి అన్యాయం జరగటం ఏంటంటే, ఎస్సీ మహిళకి అన్యాయం జరగటం, ఎస్సీ మహిళకి న్యాయం జరగడం కోసమే కదా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇచ్చి ఇలా అలా చేయమని. ఆయన వ్యక్తిగత బాధలకు ఏమైనా పవన్ కళ్యాణ్ ఉంటే తీసేయమని చెప్తాడు చంద్రబాబు నాయుడు. అలా చెప్పలేదే.